చెప్పింది. అన్ని నెలలలో ఈ నెల మీకు మొదటి తగులు, సంవత్సరములో ఈ నెలను మొదటి నెలగా పరిగణింపుడు. ఇశ్రాయేలీయులతో మాట్లాడి వారికి ఈ తీరుగా చెప్పుడు. ఈ నెలలో 10వ నాడు ప్రతి వ్యక్తి తన కుటుంబమునకై ఒక గొర్రెపిల్లను ఎన్నుకొనవలెను. ఒకవేళ దానిని తినుటకు తన కుటుంబము వారు చాలకపోయినచో కుటుంబ యజమానుడు పొరుగు వారిని కలుపుకొనవలెను. ఒక్కొక్కరు ఎంత మాంసము భుజింతురో మొత్తము మీద ఎందరు భుజింతురో ముందుగానే నిర్ణయించుకొని ఆ మీదట జంతువును ఎన్నుకొనవలెను. జంతువు అశుద్ధమైనది కాకూడదు, అది 1 ఏడాది పోతై ఉండవలెను. మేకల నుండి కానీ గొర్రెల నుండి కానీ దానిని ఎన్నుకొనదగును. ఈ నెలలో 14వ రోజు దాకా ఆ జంతువు మీ వద్ద ఉండనిండు. అప్పుడు ఇశ్రాయేలీయుల సమాజము వారందరూ ప్రొద్దుకూకిన తర్వాత దానిని వధింపవలెను. అంతటా దాని నెత్తురు తీసుకొని పోయి వారు తాము మాంసము తిన ఇంటి వాకిళ్ళ 2 నిలువు కమ్ముల మీద అడ్డకమ్మి మీద పూయవలెను. ఆ రాత్రి దాని మాంసమును నిప్పులో కాల్చి తినవలెను. పొంగలి రొట్టెలతో చేదు మొక్క కూరలతో ఆ మాంసము తినవలెను. మాంసము ఈ క్రింది విధముగా తినవలెను. తినునప్పుడు మీ నడుముకు దట్టి ఉండవలెను, కాళ్లకు చెప్పులు ఉండవలెను, చేతిలో కర్ర ఉండవలెను. మాంసము త్వరగా తినవలెను. ఇది ప్రభువు పాస్కా బలి. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమునందు తిరుగాడు ఐగుప్తు దేశమునందరి నరుల జంతువుల తొలిచూలు పిల్లలను చంపివేయుడు. ఐగుప్తు దేశ దేవతలకెల్లా శిక్షణ విధింతుడు. నేను యావేను. మీరున్న ఇండ్లకు నెత్తురు పూతలు గుర్తులుగా ఉండును. వారిని చూచి నేను మేమేమి చెయ్యక మీ ఇండ్లు దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును నాశనం చేయునప్పుడు మీరు ఏ విపత్తుకు గురి కాదు. ఈరోజు మీకు జ్ఞాపకార్థ దినమను. ఈనాడు మీరు యావే పేరిట పండుగ చేసుకొనవలెను. తరతరముల దాకా శాశ్వతముగా మీరు ఈ రోజును పర్వదినముగా చాటవలెను. ఇది ప్రభువు వాక్కు.